ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తుంది. ఇది రాబోయే మంగళవారం అక్టోబర్ 28వ తేదీ రాత్రికి తీవ్ర తుపానుగా మారి కాకినాడ సమీపంలో మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాల అధికారులు హై అలర్ట్లోకి వెళ్లారు. శనివారం ఉదయం 8:30 ఈ వాయుగుండం పోర్ట్ బ్లెయిర్కు 440 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఇది గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం రేపటికి తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండి తుపానుగా, మరుసటి రోజు అంటే మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారనుంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అంచనా. ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్డీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు. కోస్తా తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ తుపానుకు మోంతా అని నామకరణం చేశారు. ఈ పేరును థాయిలాండ్ సూచించింది. థాయ్ భాషలో మొంతా అంటే సువాసన వెదజల్లే అందమైన పువ్వు అని అర్థం. 8 ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు